ఒక స్ఫురణ, ఒక శరీరం. కర్మ, జ్ఞానం. కర్మ నన్ను ఏం చేస్తుంది? ఒక విద్యను నాకు ప్రేరణ చేస్తుంది. జ్ఞానం నన్ను ఏం చేస్తుంది? రెండో విద్యను ప్రేరణ చేస్తుంది. జ్ఞానం నాకు ఎవరికి ఉంది? నా మనస్సుకు ఉంది. కర్మ ఎవరికి ఉంది? నా శరీరానికి ఉంది. ప్రాణం ఎక్కడ ఉందమ్మా? శరీరంలో ఉంది. ప్రాణము మనస్సు రెండే నా దగ్గర ఉన్న ఆయుధాలు. ఇవి రెండు, ఒకటి జ్ఞానశక్తి, ఒకటి క్రియాశక్తి. అవునా కాదా? ఏ పని చేస్తున్నా క్రియాశక్తి పని చేస్తోంది. ఇంద్రియాలతో చేసే అన్ని పనులు క్రియాశక్తి చేస్తోంది అని, ఏ ఆలోచన వచ్చినా జ్ఞానశక్తి చేస్తోందని. అంటే జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, వాళ్ళిద్దరూ పెట్టుకున్నటువంటి సర్వెంట్స్ వీళ్ళు మన శరీరంలో. నా శరీరం అనేటువంటి ఒక దానిలో జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం అనే రెండింటినీ నేను సెట్ చేసుకున్నాను. దీంట్లో వాటితో ప్రాణం ఒకదాంతో పనిచేస్తోంది, జ్ఞానం ఇంకో దాంతో పనిచేస్తోంది. అంటే ఇది క్రియాశక్తి, ఇది జ్ఞానశక్తి. నా దగ్గర రెండే ఉన్నాయి. నా శక్తి ఈ రకంగా ఎగ్జిబిట్ అయినప్పుడు, నా శక్తి ఈ రకంగా ప్రకటితమైనప్పుడు నేను వ్యవహారం చేస్తున్నాను. అర్థమవుతుందా? మనం ఏ పనైనా చేశాను. నా చేతితో పని చేశాను, నా మనసుతో నేను ఆలోచించాను, నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, నా నోటితో నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నా మనసు చేస్తోంది. నా జ్ఞానశక్తి పనిచేస్తోంది. నేను చేతులు ఇట్లా ఇట్లా తిప్పుతున్నాను, నేను ఇదిగో ఈ మంచినీళ్ళు ఇట్లా పట్టుకున్నాను. ఈ పనులు ఇవి ఎవరు చేస్తున్నారు? నా ప్రాణం చేస్తోంది. క్రియాశక్తి, క్రియాశక్తి ప్రాణం, జ్ఞానశక్తి మనస్సు. బాగా విడదీసుకోండి. మీకు అన్ని ఏ పనులు చేస్తున్నా బాగా గమనించండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రబోధ సమయంలో మిమ్మల్ని లోపలికి పంపించాలి. మీరు ఏ పనిలో చేస్తున్నారనుకోండి, మీ ఇంద్రియాలతో పనిచేస్తున్నప్పుడు అది జ్ఞానం పనిచేస్తుంది, జ్ఞానశక్తి పనిచేస్తుంది. మీ కర్మేంద్రియాలతో పనిచేస్తున్నప్పుడు మీ ప్రాణశక్తి పనిచేస్తుంది కదా. నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తి పనిచేస్తూనే ఉంటుంది, జ్ఞానశక్తి పనిచేయకుండా ఉంటుంది. స్వప్నంలో జ్ఞానశక్తి పనిచేస్తుంది. ఎందుకంటే కళను కూడా నేను చూడాలి. కళ చూడొద్దు, కళ వస్తే నేను చూడకుండా నేను నిద్రపోతే నా కళ కూడా చూస్తాను. నా ప్రాణశక్తి, ప్రాణం ఆడుతూ ఉంటుంది కదమ్మా. మనం నిద్రపోతున్న ప్రాణం ఆడుతుంది కదా. ప్రాణం ఆడుతూ ఉన్నప్పుడు అది పొటెన్షియల్ ఫామ్లో ఉందని గుర్తించండి. ప్రాణం ఆడుతున్నప్పుడు కదులుతున్నదని అనుకోవాలండి. ప్రాణం ఏం పని చేయటల్లా. పొటెన్షియల్ ఫామ్ అంటే అది పని చేయటల్లా, అది ఆడుతోంది. ఆడటం దాని సహజ స్వభావం. క్రియాశక్తి కదమ్మా. అస్సలు నేను పరమాత్మగా ఉన్నప్పుడు నాలో నుంచి నామరూప క్రియలు బయలుదేరిన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అదే దానికి కైనటిక్. ఇక అర్థమైంది చెప్పను. నిరాకార పరబ్రహ్మగా నేను ఉండేటప్పుడు, సచ్చిదానంద స్వరూపంగా నేను ఉండేటప్పుడు నాలో నుంచి ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే 3 శక్తులు బయటకు వచ్చినాయి. అంటే అప్పుడు అవి కైనటిక్ అయినాయి. ఈ కైనటిక్ అయినటువంటి ప్రాణశక్తిలో ఇది మళ్ళీ పొటెన్షియల్ అయింది. నా ఇంద్రియాలు కదులుతుంటే అది కైనటిక్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అందరికీ అర్థం కాలేదా? ఏమ్మా అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను. పరబ్రహ్మగా నేను ఉన్నప్పుడు, అంటే నేను ఈ శరీరాన్ని ధరించలేదు, పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాను. నిరాకార పరబ్రహ్మని, నిర్గుణాన్ని, సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఆ స్థితిలో ఉన్నా నేను. నాలో నుంచి ఒక ఉద్వేళన బయలుదేరి నేను కైనటిక్ అయినా. కైనటిక్ అయినప్పుడు నాలో నుంచి ఇచ్ఛాశక్తి ముందు వచ్చింది. దానికే నేను బ్రహ్మగారిని పేరు పెట్టాను. అక్కడ ఉండే నా శక్తి, అంటే అక్కడ ఉండే సద్రూపం బ్రహ్మగారు, అక్కడ ఉండే చిద్రూపం సరస్వతి. అర్థమైందా?
ఎప్పుడు నేను నిరాకార పరబ్రహ్మగా ఉన్నప్పుడు. మీకు ప్రబోధ సమయంలోనే తెలియాలంటే ఇక్కడి నుంచి తెలియాలి. తర్వాతకు వచ్చేటప్పటికి నా జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కదా. నా జ్ఞానశక్తి దీన్ని పోషించాలి. ఎలాంటి జన్మ నేను తీసుకోవాలి, ఆ జన్మ ఎలా ఉండాలి, దానికి కళ్ళు ఉండాలి, ముక్కు ఉండాలి, చెవులు ఉండాలి, నేను ఏం పని చేయదలుచుకున్నాను అని ఆలోచించానే. నేను మైసూర్ పాకు చేయాలంటే అక్కడ ఏముండాలి, శనగపిండి ఉండాలి, పంచదార ఉండాలి, డబ్బాల దగ్గరికి వెళ్ళాను కదా. ఆ స్థితి నాది. ఈ రెండో స్థితి జ్ఞానశక్తిలో నేను ఫలానా శరీరం ధరించాలి. ఇది జ్ఞానశక్తి దగ్గర నేను విష్ణువుని. అక్కడున్న నా శక్తి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఎవరు అంటే, నేను ఈ జన్మకు వచ్చిన తర్వాత నేను ఎన్ని బియ్యం తినాలి, ఎన్ని గోధుమలు తినాలి, ఎంత నీళ్లు తాగాలి, ఇవన్నీ ఏమేమి బట్టలు వేసుకోవాలి, ఏమేమి తినాలి, తాగాలి, ఇవంతా లక్ష్మీదేవి. అంటే నా జ్ఞానశక్తి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాను. నా తిండి ముందు పుట్టించి తర్వాత నన్ను పుట్టించాడు భగవంతుడు. నా తిండి పుట్టకుండా నేను పుట్టలే. చూడండి, మనం బర్త్డే కంటే ముందే నా శరీరం తయారైనప్పుడు నాకు ఆహారం అక్కర్లేదు. నా శరీరాన్ని బయటికి పంపించినప్పటి నుంచే నాకు ఆహారం కావాలి. అది రెడీగా పెట్టాడు మా అమ్మ దగ్గర. నేను తినవలసిన ఆహారాన్ని నాకు తయారు చేశాడు. ఆ తయారైన ఆహారమే నా లక్ష్మి. అంతేగాని పూజలు చేస్తే ద్వే విద్యలో మీకు ఒక విద్యలో లక్ష్మీదేవి అమ్మవారు మన తరపు కూడా అమ్మవారి బొమ్మని ఇస్తారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకురా వీళ్ళకి ఇంత తెలియదు అని. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, మా ఇంట్లో లక్ష్మీదేవి ఇట్లా వాకిట్లోనే ఉంది. లక్ష్మీదేవి వాకిట్లో ఎందుకంటే ఆలోచించండి. లక్ష్మీదేవి గణపతి చోటు వాకిలే ఎందుకు అనవసరంగా? మీకు కళాఖండం మీద అంత ప్రేమ ఉంటే, అంత ఇష్టం ఉంటే తీసుకొచ్చి హాయిగా ఒక గోడ నిండా లక్ష్మీదేవి బొమ్మనేసి పెట్టుకోండి. అలా చేయకండి. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నిజంగా మన భావనలోనే దేవుడు ఉన్నాడు. మరి అది లక్ష్మీదేవి అనే భావన ఉంటే అటువంటి పని చెయ్యద్దు, అగౌరవం పరచదు. మన దాన్ని అగౌరవపరిస్తే ముస్లిమ్స్ చూడండి, అసలు ఎక్కడ కూడా 786 అని రాసుకుంటారు, కానీ ఒక్క చోట కూడా ఆ 786 ఏదో మనలాంటి అహం బ్రహ్మాస్మి లాంటి ఒక వర్డ్, ఒక సెంటెన్స్, అది కూడా వాళ్ళు బయట రాయరు. అది ఎవరైనా తొక్కుతారేమో వాళ్ళకి భయం. మరి మనం ఏ దేవుడి బొమ్మ అయినా సరే, ఏ పేపర్లోనైనా సరే, ఏ రోడ్డు మీద చివరి సిగరెట్ సిగరెట్ తాగే పెట్టె ఉంటుంది, ఆ పెట్టె మీద కూడా వేస్తారు, అగ్గిపెట్టెల మీద కూడా వేస్తారు. అగ్గిపెట్టెల మీద ఏదో లక్ష్మీదేవి బొమ్మలు వేస్తారు. అంటే ఏమి హిందూ మతమో, నువ్వేం మతంలో ఉన్నావో, నీ మతాన్ని అంటే నువ్వేం గౌరవిస్తున్నావో నీ ముఖం నీకే తెలియాలి. నేను తిట్టానని అనుకోవాలని. నీళ్ళు తాగి మాట పండు నీళ్ళు తిట్టడం అంటే నేను బాధతో తింటున్నాను, బాధపడుతున్నా. ఎందుకురా మన వాళ్ళకి ఇంత తెలియలేదు అని బాధపడుతున్నా. అంతకంటే ఏం లేదు. మిమ్మల్ని తిట్టాలని నాకేమో కోరిక లేదు, దానివల్ల నాకు వచ్చే లాభం కూడా లేదు. నువ్వు ఆలోచించు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏమైనాయంటే ఒక పొటెన్షియల్ ఫామ్లో నుంచి గతిలోకి వచ్చాయి. అక్కడి నుంచి నాకు ఈ శరీరం వచ్చింది. నాకు శరీరం వచ్చిన తర్వాత నా ఇచ్ఛాశక్తి, నా జ్ఞానశక్తి, నా క్రియాశక్తి నా దగ్గర ఉన్నాయి కదా. ప్రాణంగా పరిణమించింది, ఇక్కడ మనస్సుగా పరిణమించింది కదా. ఇందాక అట్లా లేదు. అంటే క్రియలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ రెండుగా విభజించబడింది. ఇప్పుడు మళ్ళీ పొటెన్షియల్ ఫామ్లో ఉంది. మళ్ళీ నా 5 కర్మేంద్రియాలు పని చేసినప్పుడు అది గతిలోకి వస్తుంది. అట్లాగే నా జ్ఞానశక్తి కూడా నాకు జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడు పనిలోకి వస్తుంది. మీకు ఇక్కడ
ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పేపర్ ఇస్తే నాకు ఏదైనా ఒక కాగితం. ఇప్పుడు ఇది ఒక పేపర్ అమ్మాయి ఒక చాలా ఉన్నాయి. ఈ పేపర్ ఉంది కదా, దీని మీద నేను ఒక ఇనప ముక్కలు పెడతాను. ఇంతంత చిన్న చిన్న ఇనప ముక్కలు ఇక్కడ పెట్టే, ఈ పేపర్ మీద పెట్టే. కాసేపు అనుకోండి, నేనేం పెట్టలేదు, అన్నీ పెట్టకుండా పెట్టానని చెప్పి మీకు నేను అబద్ధాలు ఆడుతున్నాను అనువాకండి. మరి మీకు చూపించి చెప్తే విజువల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇట్లా చూపిస్తే మీకు తొందరగా అర్థం అవుతుంది, అందుకని చూపిస్తున్నాను. దీని మీద ఇనుప ముక్కలు ఉన్నాయి. దీని కింద నేను మ్యాగ్నెట్ పెట్టుకున్నాను, అయస్కాంతం. ఈ అయస్కాంతాన్ని నేను ఇలా కదిలిస్తుంటే ఇదంతా అయస్కాంతమే ఉంటుంది. ఈ ఇనప ముక్కలు కదులుతూ ఉంటాయి. కదులుతాయా? ఇనప ముక్కలు జడమా చేతనమా? జడం. ఇనప ముక్క విడిగా కదలలేదు, అది ఇలా కదులుతూ ఉంటుంది. ఈ పేపర్ కనుక లేకపోతే ఈ ఇనప ముక్కలు అయస్కాంతం అయిపోతాయి. వాటికి అయస్కాంత శక్తి వస్తుంది. ఈ ముక్కలు పైన కదులుతూ ఉన్నాయంటే వీటికి సహజ శక్తి లేదు. ఇవి ఈ అయస్కాంత శక్తి వల్ల కదులుతున్నాయి. అయస్కాంత శక్తి వల్ల ఎప్పుడు ఇనుప ముక్కలు కదులుతాయంటే అయస్కాంతానికి డైరెక్ట్ టచ్ లేకుండా ఉంటేనే కదులుతాయి. డైరెక్ట్ టచ్ అయితే కదలవు. ఇదేమిటండి, దానికి శక్తి కొంచెం వస్తే ఇవి కదలడం ఏమిటి, అవి కొంచెం రాకుండా డైరెక్ట్గా దాన్ని టచ్ అయితే అవి అంటే దాన్ని ముట్టుకుంటే అయస్కాంతం అయిపోతుంది. ఎంత అయిపోతాయి అంటే మీరు ఇంటికి ఎక్స్పెరిమెంట్ చేసుకొని చూసుకోవచ్చు. ఎంత అయిపోతాయి అంటే ఈ ఇనుప ముక్కకు ఇంకొక ఇనుపను తగిలిస్తే అది తగిలించుకుంటుంది, అంటే అది అయస్కాంతం అయిపోయింది. ఇనుప ముక్క అయస్కాంతం కాదు, అయస్కాంత సాన్నిధ్యం మాత్రం చేత ఇనుప ముక్కకు అయస్కాంత శక్తి వచ్చింది. అయితే మధ్యలో పేపర్ అడ్డం ఉండడం వల్ల ఇనుప ముక్క కదులుతోందే కానీ అయస్కాంత స్థితిని అది పొందలేదు. ఎందుకంటే ఈ కదులుతున్న ఇనుప ముక్కకు ఇంకో పిన్ తగిలించండి, అంటుకోదు. ఇది కదులుతుంది, అది అంటించుకోలేదు. నువ్వు కూడా సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మవే, దానికి సందేహమే లేదు. బట్ నీకు నేను దేహాన్ని అన్నటువంటి భావం నీకు అడ్డుపడుతుంది. అది పేపర్. నిజంగా చూడండి, లోపల ఏమున్నాయి? ఎముకలు, రక్తము, మాంసము, కండరాలు కదా, ఇవేనా ఉంది. బయట ఏముంది? బయట పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. 5 భూతాలు బయట ఉన్నాయి. 5 భూతాల పంచీకృతమైనటువంటి కలయికతో ఉన్నది నీ లోపల. ఒకవేళ ఈ చర్మాన్ని తీసేస్తే లోపల ఏముంటుంది? ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, కండరాలు ఉంటాయి, నరాలు ఉంటాయి, స్నాయువులు ఉంటాయి. అవే కదా ఉండేది. అవి కాక వైటల్ ఆర్గన్స్, గుండె, కిడ్నీ, ఇలాంటివేమో ఆర్గన్స్ అన్నీ అక్కడక్కడక్కడ అవన్నీ పిక్సెల్స్ లాంటివి ముందే చెప్పుకున్నాం. ఆ లోపలి దానికి ఇది లోపలిది, ఇది బయటిది అని అంటున్నాం కదా మనం. ఈ లోపలికి బయటికి మధ్య ఏముందిరా? ఇదంటే చర్మం, ఇది పేపర్. ఈ పేపర్ అడ్డం ఉంది. లోపల దానికి బయట దానికి పేపర్ అడ్డం ఉంది. లోపల ఏముంది? అయస్కాంత శక్తి ఉంది. అంటే సత్తు, చిత్తు, ఆనందం. దానికి కాసేపు అనుకున్నాను, ఒక శక్తి కదా, పరబ్రహ్మ స్వరూపం అని అంటున్నాం. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ పంచకాలు పైన ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనశ్శష్టాని ఇంద్రియాణి, మనస్సు అనేటువంటి ఒక ఇంద్రియం కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ కదులుతున్నాయి. నా చెయ్యి కదులుతోంది కదా, నాకు ప్రాణం లేకపోతే నా చెయ్యి ఇలా కదలదు. నాకు మనస్సు లేకపోతే నేను మాట్లాడలేను, నా ఆలోచన లేకపోతే నేను మాట్లాడలేను. నా జ్ఞానశక్తి మాట్లాడిస్తోంది,
నా క్రియాశక్తి పనిచేస్తుంది, నా ప్రాణశక్తి పనిచేస్తుంది కదా. మాట్లాడేటప్పుడు కూడా ప్రాణశక్తి కూడా పని చెయ్యాలి, ఎందుకంటే 2 పనులు చెయ్యాలి. అంటే నేను గాలి పీల్చాలి, ఆ గాలినే వదలాలి. రకరకాలైన నా భావానికి తగ్గట్టుగా రకరకాలుగా దాన్ని నేను మలుచుకుని బయటకు వస్తుంటేనే శబ్దం వస్తుంది. అది ఇంకా అంత చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఈ అడుగున ఉన్నటువంటి జ్ఞానానికి, అయస్కాంత శక్తికి సత్తు చిత్తు ఆనందం అని పేరు. దాని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. నీలో ఏ పార్టురా బ్రహ్మము అని నిన్ను అడిగాడు కదా, ప్రజ్ఞానం బ్రహ్మ. అవునా? ఇది ప్రజ్ఞానం. మరి ఇదిరా ఇంద్రియాలు కదులుతున్నాయి కదా, ఈ కదిలే ఇంద్రియాలు ఏమిటి? ఇది జ్ఞానం. నేను ప్రజ్ఞానం శక్తి అనలేదు, జ్ఞానశక్తి అన్నాను. క్రియాశక్తి జ్ఞానశక్తి, కదిలించేది జ్ఞానశక్తి, కదులుతున్నది క్రియాశక్తి. అర్థమైందా? కదులుతున్నది క్రియాశక్తి, కదిలించేది జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తికి అంటే ఈ కదులుతున్నవి ఇనప ముక్కలు, వాటి కదిలించేటువంటి శక్తి జ్ఞానశక్తి. జ్ఞానశక్తి క్రియాశక్తి ఇక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇనప ముక్క ఇక్కడ ఒకటే ఉంటే అమ్మగారు 2 చెప్తున్నారేంటి అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటే ఉంది కానీ 2 పనులు చేస్తున్నది. ఒకటి ఉండాలి, ఒకటి కదలాలి. అంటే ఏది ఉందో అదే కదులుతాం. జాగ్రత్తగా గమనించండి. తెలియదు అర్థం కాకపోతే ఇంకా అడగండి, నేను చెప్తాను. ఇది ప్రజ్ఞానం కాదు. ఎందుకని? ఇది అయస్కాంతం కాదు. ఇది ఎప్పుడు అయస్కాంతం అవుతుంది? ఈ మధ్యలో ఉన్న పేపర్ని తీసేస్తే ఈ మధ్యలో ఉన్న పేపర్ ఏమిటని చెప్పాను? నేను దేహాన్ని అని భావించాను. నేను దేహాన్ని నేను ఎక్కడ భావించాను? మా నాన్నకు నేను కూతురునని భావించా, నా భర్తకు నేను భార్యనని భావించా, నా కొడుకు నేను అమ్మనని భావించా కదా, నా మనవడికి నేను నానమ్మనని భావించా. ఇప్పుడు నా పేపర్ ఏమిటి అంటే ఇది. మిమ్మల్ని మొదటి విద్య దగ్గర 2 విద్య వేస్తవ్య అని కదా ఉండగోపనిషత్తు చెప్పింది. ఒక విద్య మీకు ఇప్పటిదాకా అర్థమైంది, 2వ విద్యలోకి 1 ద్వారానే తీసుకెళ్ళాలి. నేను ఎవడు కూడా ఎస్ఎల్సి 10th క్లాస్ పాస్ అవ్వకుండా వాడిని ఇంటర్మీడియట్లో చేర్చరు. 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకురారా అంటారు ఇంటర్మీడియట్ చదవాలంటే. అంటే ఆ లోయర్ ఎడ్యుకేషన్ ఏదుందో అదంతా నీకు రావాలి, నీకు బేసిక్ నాలెడ్జ్ రావాలి. వచ్చిన తర్వాతనే నేను ఈ 2వ విద్యలోకి, ఇది నిరపేక్షం, అది సాపేక్షం. సాపేక్షం అంటే రిలేటివ్ థియరీ, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇది దేని మీద ఆధారపడింది? ఇక్కడ ఉన్న ఇనప ముక్కలు దేని మీద ఆధారపడ్డాయి? అయస్కాంతం మీద ఆధారపడ్డాయి. అయస్కాంతం లేకపోతే వీటికి కదలిక లేదు. అయస్కాంతం వీటిలోకి డైరెక్ట్గా రాలేదు, ఎలాగో వచ్చింది. అర్థమవుతుందా? అయస్కాంత శక్తి ఇనుప ముక్కలను కదిలిస్తోంది. ఇనుప ముక్కలు కదులుతున్నాయి. కదిలే ఇనుప ముక్కలు, కదిలించే అయస్కాంత శక్తి. ఇది క్రియాశక్తి, ఇది జ్ఞానశక్తి. దీని పేరు జ్ఞానం. ఇంతవరకు అర్థమైందా అందరికీ? అందరికీ అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైతే ఒకసారి చేయించుకోండి. మీకు అందరికీ అర్థమైంది అనుకోవాలి. చాలామందికి అర్థం కాదు. అమ్మో, ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను కదా, ఇంతకంటే నేనేం చేయలేను. నేను మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మీకు అందరికీ అర్థం కాకపోతే నేను ఫర్దర్ చెప్పాలంటే నాకు మరి చెప్పలేను. ఆయన అయస్కాంతం అవును, అయస్కాంతం ఉండబట్టే అంతా సర్వం కలిగిన బ్రహ్మాన్ని ముందే చెప్పాను కదా. అది అయస్కాంతం ఒక చోట ఉంది, ఒక చోట లేదు. అది ఇందాకే చెప్పాను. ఆ తలుపు చక్రంలో కూడా సచ్చిత్తానందం ఉంది అని చెప్పాను. అది పొటెన్షియల్ ఫామ్లో ఉంది.
వీళ్ళ దగ్గర కైనటిక్ అయింది. ఎవరి దగ్గర? జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ్యాల దగ్గర కైనటిక్ అయింది. మీకు అర్థం కాలేదు అని చెయ్యట్లేదా, సిగ్గుపడి చెయ్యట్లేదా? అది నాకు అర్థం కాదు. అర్థం కాకపోతే ఇంతకంటే నేను ఇంకా దిగి ఇంకా తక్కువలో చెప్పడం నాకే రాదు. ఇంతకంటే తక్కువగా చెప్పాలంటే అసలు బ్రహ్మ విద్య అర్థం కాదు, వీలు కాదమ్మా. కొంచెమైనా బేస్ పెట్టుకుని మనం అర్థం చేసుకోవాలి అని కూర్చున్న వాడికి చెప్పగలను. కానీ మాకు అసలు అర్థమే కాదు, మీరు ఏం చెప్పుకుంటున్నారు అంటే రేపే రంగనాథ్ చెప్పేస్తాను, ఆయన నువ్వు ఊరికే చెప్పమంటావు, ఏం చెప్పమంటావు, ఇక్కడ అర్థమే కాకపోతే. కనీసం ఒక క్లాస్ తీసుకున్నప్పుడు 100 మందికి పాఠం చేస్తే 75 మందికి అర్థం కావాలి. 25 మందికి కాకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు. కానీ 20 మందికే అర్థమైతే, ఇప్పుడు నాకు చేయొద్దిన వాళ్ళు అట్లనే 20% కనబడుతున్నారు. అట్లయితే నాకు కష్టం. నేను చెప్పినా మీకు అర్థం కాదు, కంఠశోష, నాకు వేస్ట్, ప్రయోజనం అయితే. ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇంకా లేదంటే ఇంకా నెక్స్ట్కి నేను అసలు చెప్పలేను. ఇంకా చాలా లోతుగా ఉంటుంది. బ్రహ్మానంద సాగరంలో నాతో పాటు మీరు దూకుతానంటే నేను తిప్పగలను. కానీ ఏమో మీ ఇష్టం, మీరు దూకితే దూకండి, మేము రాళ్ళు లాగా మిమ్మల్ని పట్టుకుంటాము అంటే నన్ను కూడా తేలకుంటున్నామంటే నన్ను కూడా మునగనివ్వకుండా మేము మీ రాళ్ళు ముంచేస్తాం. అది రాకండి. మీరు నా బాధపడ్డారు, కిందికి వెళ్ళి బాగా ఆలోచించుకుంటారా, ఇది ఎందుకు అర్థం కాదరా, ఇందులో కాంతి ఉందరా, కొత్తది నేనేం చెప్తున్నాను. ఒక కాగితం మీద ఇంటికి వెళ్ళి మీరు ఏమో మొక్కలు పెట్టుకొని చూసుకోండి, లేకపోతే ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే చూపిస్తారు, చూపించి చెప్తారు, ఆలోచించండి. దీని మీద ఇనుప ముక్కలు కదులుతూ ఉన్నాయి. ఇవి అయస్కాంత శక్తితో కదులుతున్నాయి. అయస్కాంతం ఈ ప్రపంచం అంతా నిండి ఉంది. ఆకాశం ఎక్కడుంది? అంతగా ఉంది. అమెరికాలోనే ఉందా, ఆస్ట్రేలియాలోనే ఉందా? లేదు. ఆకాశం మొత్తం ప్రపంచం అంతా ఆకాశం నిండుంది. అంటే సూర్యగ్రహం, చంద్రగ్రహం అక్కడ కూడా ఉందా? సూర్యుడు చంద్రుడు ఉన్నది కదా. మరి భయపడుతున్నారే చెప్పాలంటే. ఎందుకంటే ఆకాశంలోనే సూర్యుడు ఉన్నాడు. విశ్వం అంటాం. విశ్వంలో సూర్యుడు ఉన్నాడు, విశ్వంలో చంద్రుడు ఉన్నాడు కదా. హొరైజన్ ఎక్కడుంది అని అడిగితే ఏం చెప్తారు? అంతగా ఉంది. భూమి ఆకాశం కలిసిన చోటు ఎక్కడుంది? మీకు ఇంకా బాగా అర్థమయ్యేట గురుదేవులు మంచి ఎగ్జాంపుల్ నాకు ఇస్తున్నారు. గురుదేవులే ఇవ్వాలి ఆ థాట్. గురుదేవా వీళ్ళకి అర్థం కావట్లేదు, నన్నే తాగమంటామని అనుకుంటుంటే కదా. ఆకాశం హొరైజన్ ఎక్కడ ఉంది అని నువ్వు వెతుకుతూ వెళితే భూమి ఆకాశం ఎక్కడ కలుస్తుంది అని నువ్వు వెతుకుతూ వెళితే నీకు కనపడేది భూమి ఆకాశాలు అక్కడెక్కడో కలిసినట్టు ఒక సున్నాలో కనపడతాయి. అంతేనా? సూర్యోదయం అవుతున్నప్పుడు చూడండి, కింద నుంచి సూర్యుడు ఇలా పైకి వస్తూ ఉంటాడు. అంటే సూర్యుడు మునిగిపోయిన దగ్గర నుంచి బయటకు వస్తున్నాడు. అక్కడ ఆకాశం ఉంది, ఆకాశంలో సూర్యుడు బయటకు వచ్చాడు. అలాగే పడమటి దిక్కులో ఆకాశంలో మనం చూస్తూ ఉండగానే సూర్యబింబం ఇలా లోపలికి పడిపోతుంది. లోపలికి పడిపోతే అక్కడ భూమి, అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది భూమి. ఇది భూమి, ఇది ఆకాశము. అట్లా వెతుకుతూ పోతే నీకు భూమి ఆకాశాలు కలిసిన చోటు అనేకంగా కనపడుతుంది. ఇట్లా ఇటు కనపడుతుంది, అటు కనపడుతుంది, అటు కనపడుతుంది, అంతగా చుట్టూ కనపడుతుంది. భూమి ఆకాశం కలిసిన చోటు. ఒరే పిచ్చివాడ, నీ దగ్గరే ఉందిరా ఇప్పుడు ఇది భూమి, ఇది నువ్వు కూర్చున్నది ఆకాశం మీద అని చెప్పాను అనుకో. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా వెతుక్కోవాలా? నీ కుతూహలం అణిగిపోయిందా లేదా? బాగా ఆలోచించండి. నీకు భూమి ఆకాశం కలిసిన చోటు చూడాలి అని అనుకున్నటువంటి క్యూరియాసిటీ ఎక్కడ చూడగలను? నేను విమానంలో పోతే చూడగలనా, నేను ఇంకేదైనా ర్యాకెట్లో పోతే చూడగలనా అని ఉన్నటువంటి నీ ఆలోచన ఎక్కడ అణిగిపోతుంది అంటే, నువ్వు కూర్చున్న చోటే భూమి ఆకాశాలు కలిసినవి అని నీకు తెలిస్తే
వాట్ నెక్స్ట్ అన్నదానికి నీకు ఆన్సర్ వచ్చింది. కాబట్టి నువ్వు సాటిస్ఫై అయినావు. వేదిద్యే వేదితవ్యే అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతకడం కోసం ప్రయత్నం చేయడం, వాడిని వెతికి పట్టుకోలేకపోవడం, ఇవన్నీ నీ అసమర్థతను సూచిస్తున్నాయి. అవన్నీ కూడా సాపేక్షమైనటువంటి విద్యా విధానం. ఎందుకంటే నీకు అక్కడ దేవుడు దొరకడు. గురుదేవుడు నాకు చాలా మంచి ఆలోచనలు ఇచ్చారు. గురుదేవ నేనేం చేయను అంటే, దేవుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడా, తిరుపతిలో ఉన్నాడా, భద్రాచలంలో ఉన్నాడా, ఇలాగ రిషికేశ్లో ఉన్నాడా, హరిద్వార్లో ఉన్నాడా? నువ్వు ఎన్ని చోట్ల వెతికినా వాడిని ఇంకా దొరకడు. వాడు చిక్కడు, దొరకడు. ఎందుకని? అసలు వాడు ఎట్లా వెతకాలో నీకు తెలియలేదు. హొరైజన్ని ఎక్కడ వెతకాలో నీకు తెలియలేదు. మరి నువ్వు హొరైజన్గా చూస్తున్నది ఏమిటి? హొరైజన్ అంటే భూమి ఆకాశం కలిసిన చోటమ్మా. మళ్ళీ హొరైజన్ అంటే ఏంటో అనుకోలేదు. భూమి ఆకాశము కలిసినట్లుగా కనిపించేటువంటి చోటు. అది ఎక్కడుంది అని వెతికితే నువ్వు అక్కడి దాకా పోయినావు అనుకో, ఏదో కష్టపడి నిన్ను ఫ్లైట్ ఎక్కించి నేను అక్కడి దాకా పంపించాను అనుకో, ఆ హొరైజన్ ఇంకా అంత దూరం. దేవుడికి జబ్బు ఏమిటని చెప్పాను?